హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సమ్మర్ వచ్చేసింది కదండి. సో చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. సో ఈ రోజు మనము సమ్మర్ స్పెషల్ మఖానా కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. ఇందులో మనం కస్టర్డ్ పౌడర్ కానీ షుగర్ ఏది యాడ్ చేయం, చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. సో లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా మనము కుంకుమ పువ్వు తీసుకోవాలండి. సాఫ్రన్ స్ట్రాండ్స్ అంటారు కదా. సో కుంకుమ పువ్వు ఒక 7-8 స్ట్రాండ్స్ అలా తీసేసుకొని అందులో ఒక ఇలాచీ వేసేసి వేడి పాలు పోసుకోవాలండి. కొద్దిగా ఒక చిన్న కప్పని వేడి పాలు పోసేసుకొని దీన్ని మనం నానబెట్టుకోవాలి. సో ఒక 1 అవర్ నానబెడితే సరిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము మఖానా అన్నాం కాబట్టి సో ముందుగా ఫుల్ మఖానా తీసుకుంటున్నాం. అలాగే కొన్ని కాజు, కొన్ని బాదం. స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ డేట్స్ వాడుతున్నానండి. సో ఖర్జూర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే డేట్ సిరప్, హనీ ఏదైనా వాడుకోవచ్చు. సో వీటిని మనం నానబెట్టేసుకోవాలి. ఫస్ట్ ముందుగా బౌల్లో మనం తీసుకున్న మఖానాస్ని వేసేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న కాజు, బాదం, ఖర్జూర్ ఇవి 3 వేసేసుకోవాలండి. సో మఖానా అంటే మనకి లోటస్ తామర గింజలు ఉంటాయి కదండి, దాన్ని పాప్ చేసినవే ఫుల్ మఖానా అన్నమాట. సో ఇక్కడ మనము ఫుల్ మఖానా, కొన్ని కాజు, అలాగే బాదం, స్వీట్నెస్ కోసం ఖర్జూర్. సో సీడ్ తీసేసి నేను ఇక్కడ ఖర్జూర్ని కూడా వేస్తున్నాను. వీటిని మనము నానబెట్టుకోవాలండి. సో నేను ఇక్కడ హాట్ వాటర్ వేస్తున్నాను. వేడి నీళ్ళు పోసేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే వేడి పాలు కూడా వేసుకోవచ్చు. సో థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట పాలు వేస్తే. సో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుందామండి. సో అంత లోపల మనం ఫ్రూట్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్ అండి. సో మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత మనము కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా. సో మనకి ఆల్మోస్ట్ నానిపోయింది. అలాగే మఖానా కూడా 1 అవర్ అయిందండి. సో మంచిగా నానిపోయాయి, చూస్తున్నారు కదండి. సో నెక్స్ట్ వీటిని మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో మిక్సీ జార్లోకి మనము మన మఖానాస్ నానబెట్టుకున్నాం కదా. సో మీకు ఇక్కడ బాదం పొట్టు తీసుకోవచ్చండి, నేను అలానే వేసాను. సో దీన్ని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి థిక్ ప్యూరే లాగా వచ్చింది. సో ఇందులోనే మనం నానబెట్టుకున్న సాఫ్రన్ స్ట్రాండ్స్ ఉంది కదా, కుంకుమ పువ్వు, ఇలాచి కూడా వేసేసుకొని దీన్ని కూడా బ్లెండ్ చేసేసుకోవాలి. సో మంచిగా బ్లెండ్ అవ్వాలన్నమాట. సో చూసారు కదండి, మంచి కలర్ వచ్చింది మనకి. సో ముందు ఒక కలర్ ఉండే, సాఫ్రన్ యాడ్ చేసినాక కలర్ చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం మిక్సింగ్ బౌల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసేసి మనం చేసుకున్న కస్టర్డ్, మఖానా కస్టర్డ్ ఉంది కదా, సో దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనకు నచ్చిన నట్స్, కొంచెం ఇలాచీ పౌడర్ అండి, అలాగే నట్స్. సో మీకు ఏవి నచ్చితే కిష్మిష్ వేసుకోవచ్చు. సో అన్నీ మీకు నచ్చినవన్నీ వేసేసుకోవచ్చు అండి. నార్మల్ కస్టర్డ్కి మనం ఏమేమి వేస్తామో సో అవన్నీ వేసుకోవచ్చు అనమాట. సో ఇలా అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, మన మఖానా కస్టర్డ్ రెడీ అయిపోయింది. సో పైనుంచి మీకు నచ్చిన ఫ్రూట్స్తోని మంచిగా గార్నిష్ చేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చండి. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టొచ్చండి. సో పిల్లలకి బయట ఐస్ క్రీమ్ కాకుండా చల్లగా ఇంట్లో మనం ఇలా చేసి పెట్టాము అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే మనకి నచ్చినప్పుడు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు డెజర్ట్ని హ్యాపీగా. ఇందులో మనం షుగర్ కానీ ఆల్మోస్ట్ మిల్క్ కూడా చాలా తక్కువ యాడ్ చేశాను. అలాగే కస్టర్డ్ పౌడర్ ఏవి లేవండి, ఆల్మోస్ట్ అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే. సో హ్యాపీగా మఖానా కస్టర్డ్ని ఎంజాయ్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ చేసి పెట్టండి. సమ్మర్లో చల్లగా ఎంజాయ్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.